రాబిన్ హుడ్ ఈవెంట్కి ఇచ్చేసిన అందరికీ ఈ కార్యక్రమానికి స్వాగతం పలికేస్తున్నాం. జీవితంలో మీరు వన్ మోర్ టైం అని దేనికంటారు? రాజేంద్ర ప్రసాద్ అనే ఈ జీవితాన్ని వన్ మోర్ టైం. నితిన్ గారు శ్రీలీల గారి కాంబినేషన్ వన్ మోర్ టైం చేయాలను. నేను మళ్ళీ మన వెంకీ డైరెక్షన్ లో వన్ మోర్ టైం, రాబిన్ హుడ్ పార్ట్ 2 వన్ మోర్ టైం ఈ కాంబినేషన్ లో. ఆడియన్స్ అందరూ థియేటర్ కి వన్ మోర్ టైం రావాలనుకుంటాను. వన్ మోర్ టైం నిజంగా జనాలను ఎంటర్టైన్ చేయడానికి వన్ మోర్ టైం అని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను. మీరు కూడా ఎప్పుడైనా చిన్నప్పుడు కొంచెం పెద్దయ్యాక ఆ చిలిపి దొంగతనాలు ఏమన్నా నాకు నిజంగా ఫ్రాంక్ గా చెప్పాలంటే చిన్నప్పుడు ఇంట్లో పొరపాటున డబ్బులు బయట ఉంటే అసలు దొరికే కాదు. ఇక డెఫినెట్ గా ఈ సినిమా మంచి సక్సెస్ అవుద్దని అందరం గట్టిగా నమ్ముతున్నాం. హోప్ యూ విల్ ఆల్ లవ్ ద ఫిలిం ఆన్ March 28th. ఫుడ్ కొట్టేసేవాడిని, నేను స్వీట్ క్రేవింగ్ ఎక్కువ, సో స్వీట్లు కొంచెం బాగానే కొట్టేసేవాడిని. ఈ సినిమాలో ఫన్ ఉంటుంది, అట్లాగే మీరు సర్ప్రైజ్ అయ్యే ట్విస్టులు కూడా చాలా ఉన్నాయండి. March 28 సమ్మర్ సినిమా, ఫస్ట్ సినిమా. నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నా సినిమా బ్లాక్ బస్టర్ కొడతామని. అమ్మ పర్స్ నుంచి లిప్స్టిక్లు ఇవన్నీ బాగా తీసుకునేదాన్ని, అలాంటివి ఉండేవి. 28th రాబిన్ హుడ్ సినిమా మీకోసం. సినిమా చూసి ఎంజాయ్ చేసి నచ్చుతుంది అని ఒక కాన్ఫిడెన్స్ ఉంది. మా ఆవిడ హృదయాన్ని కొట్టేశాను క్యూట్ గా. ఎక్స్ట్రీమ్లీ బ్లడీ కాన్ఫిడెంట్ దట్ ఈ సినిమా ఇస్ గోయింగ్ టు బి very huge in my career. See you on March 28. You all will enjoy the film a lot. మా నాన్నగారి జేబులోంచి 5 పైసలు కొట్టేశాను. నేను గోపాలకృష్ణ లాంటి వాడిని దొంగతనం చేసే పైకి వచ్చాను. గుండె మీద చేసుకు చెప్తున్నాను, ఈ మధ్య కాలంలో యాక్టర్ గా రాబిన్ హుడ్ సినిమాలో నటించిన తర్వాత ఒక్కసారి మళ్ళీ నాకు నా పాత హీరో రోజులు గుర్తొచ్చాయి. ఫుల్ ఎంటర్టైన్మెంట్. మీకు ఈ సినిమా, ఈ కథ చూశాక మన ఇంట్లో కూడా రాబిన్ హుడ్ లాంటి దొంగ ఒకడు ఉంటే బాగుండు అనిపిస్తుంది అందరికి.